పత్రిజీ అమృతోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పత్రిజీ అమృతోత్సవాల సందర్భంగా పత్రిజీ సుభాషితాలు అనేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఉన్నాం మనం. ఈనాటి పత్రిజీ సుభాషితాల్లో మనం 7 శరీరాలు, 7 స్వరాలు, 7 చక్రాలు, వీటన్నిటి గురించి, అసలు 7 నంబర్కి ఆధ్యాత్మికతలో ఎంత ప్రత్యేకత ఉందో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ ద్వారా మనకు అందించారు. రైట్, ఈనాడు ఈ జ్ఞానం అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్. పత్రిజీ ప్రబోధాలనే అందిస్తున్నటువంటి అన్ని టాపిక్స్ని డిఫరెంట్గా అందిస్తూ పత్రిజీ ప్రబోధాలు టీంలో ఒక కీ మెంబర్గా ఉన్నటువంటి శ్యామలా మేడం గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. సో పత్రిజీ అమృతోత్సవ వేళ మనం సుభాషితాలు తెలుసుకుంటున్నాం. ఏంటి మేడం 7 స్వరాలు, 7కి ఉన్న ప్రత్యేకత ఏంటి ఆధ్యాత్మికతలో? అవును సార్, పత్రిజీ మనకు తెలుసు చక్రాలు మనకున్నవి 6 చక్రాలు, 7వది స్థితి ఒకటి. సో అలాగే మరి సప్త సముద్రాలు, అలాగే సప్త వర్ణాలు, మరి మనకు ఉన్న 7 స్వరాలు, 7 లోకాలు. సో ఇవన్నిటి కూడా మనకి వీటి గురించి పత్రిజీ మనకి ఎంతో అద్భుతంగా వివరించారు. సో ఈరోజు మనము మరి అసలు దానిలో ఉన్న సత్యం ఏంటి, ఈ లోకాలని కానీ చక్రాలను కానీ ఇవన్నీ మరి మనం అన్నీ నేర్చుకోవడానికే కదా ఉన్నది. సో దీని గురించి మనకి పత్రిజీ ఏం చెప్పారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మొదట వచ్చి 7 లోకాలు. సో 7 లోకాలు ఏవే ఉన్నాయి? మనం ఉన్న ఇక్కడ భూలోకం, ఏదైతే మనము కర్మలు చేయడానికి ఇక్కడికి వచ్చామో కర్మభూమి అంటాం కదా. సో ఇది ఒక భూలోకం. తర్వాతది భువర్లోకం. సో భువర్లోకం అంటే ఇక్కడ భువస్ అంటే వాయువు అంటారు. అలాగే అంతరిక్షం, భూమి తర్వాత ఉన్నది సూర్యమండలం వరకు ఉన్న అంతరిక్షం, ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉన్నది ఆ భువర్లోకం అంటాము. సో అది మనకి ఏం చెప్తారు అంటే పురాణాల్లో పితృదేవతలు ఇక్కడ నుంచి ఎవరైతే మరి శరీరాన్ని వదిలి మరి ఆత్మరూపంలోకి వెళ్తారో మరి వాళ్ళు ఉండే ఆ పితృదేవతలు ఉండే లోకం అని చెప్తారు భువర్లోకము. అలాగే తర్వాత ఉండేది సువర్లోకం. సువర్లోకం అంటే స్వర్గలోకం. అంటే ఇక్కడ మనం చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా దాని రిజల్ట్గా మనము అక్కడ అనుభవిస్తూ ఉంటాం కదా, స్వర్గం అని నరకం అని. సో అలాగే సువర్లోకము, భువర్లోకము, సువర్లోకము. ఆ తర్వాత నుంచి మనకి మహర్లోకం అంటాం. అక్కడ మహాలోకాల్లో మరి కొంతమంది తపస్సు చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి కొంత సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు, ఆ మహర్లోకము. ఆ తర్వాత మరి జనాలోకం అంటాం. జనాలోకం అంటే ఇక్కడ సాధారణంగా మనం జనము అంటే ఇక్కడ ప్రజా అని కాదు, బ్రహ్మ మానసపుత్రులను ఎవరైతే సృష్టి చేశారో వాళ్ళు ఈ జనాల్ని మొత్తాన్ని క్రియేట్ చేసి మన ప్రజాపతులు అని అంటాం కదా. అంటే సృష్టి యొక్క ఆ రహస్యము, ఆ విశ్వరహస్యాల గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా మరి జనాలోకము. విశ్వ రహస్యాలు తెలుసుకొని అలా తెలుసుకోవడానికి కొంతమంది జనాల్ని సృష్టించిన వారు అనే సృష్టికర్తలు కూడా కొంతమంది ఉండొచ్చు కదా మేడం. అంటే మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు, పరిపాలిస్తున్న వారు, ప్రజాపతులు అని ఎవరైతే దక్ష ప్రజాపతి మనకి ప్రజాపతులను సృష్టిస్తారు కదా బ్రహ్మ. సో ఆ ప్రజాపతులు అన్నమాట. ప్రజాపతులు ఉండేది జనాలోకం. జనాలోకం. ఆ తర్వాత తపోలోకము. తపోలోకంలో అంటే ఇక్కడ భూలోకంలో ఉండగా ఎవరైతే తమ ఆత్మని తెలుసుకోవాలి, తమ గురించి తాము తెలుసుకోవాలని తపస్సు అనేది ఎంతో తీవ్రంగా ఆచరించి మరి ఋషులు మహర్షులు ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత సత్యం తెలుసుకుని, అంటే ఇంకా చాలామంది ముక్త స్థితిలో ఉంటారు, ఇంకా కొంతమంది ముక్త స్థితిలో లేని వాళ్ళు కూడా ఉండొచ్చు అని కూడా చెప్తారు. అంటే కంప్లీట్గా కాదు, బట్ తపోలోకంలో ఏంటంటే తపింపజేసుకోవడం అంటాం కదా, ఆ కోరికలని ఈ జన్మ మనం భూలోకంలో ఉండగానే అసలు సత్యం తెలుసుకోవాలని ఎవరైతే తీవ్రమైన తపస్సును ఆచరిస్తారో వాళ్ళందరూ కూడా శరీరాన్ని వదిలివేసిన తర్వాత ఆ తపోలోకాల్లో మరి ఎంతో అద్భుతమైన ఆత్మ చైతన్యంతో అక్కడ వాళ్ళు ఉంటూ ఉంటారు. అవన్నీ జ్ఞానంతో ఆ ప్రకాశవంతమైన లోకాలని చెప్తారనమాట. ఈ స్వర్గలోకం తర్వాత ఉన్న మహాలోకము, జనాలోకము, తపోలోకము. అలాగే తర్వాత ఉండేది సత్యలోకము. సత్యలోకం అంటే మనకి బ్రహ్మ ఏదైతే క్రియేట్ చేశారో సో ఆ బ్రహ్మ ఉండే లోకము అని చెప్పి అంటారనమాట. సత్యలోకము బ్రహ్మలోకం ఒకటే. సత్యలోకం అంటే బ్రహ్మలోకం, బ్రహ్మ ఉండే లోకం అంటారు. ఇంకా ఆ పైన ఉండే లోకాలన్నీ కూడా మనకి పురాణాల ప్రకారం ఏంటంటే వైకుంఠము, కైలాసము ఇట్లా. ఇంకా ఆ తర్వాత ఇంకా దానికి రూపరహితం, నామరహితం ఏదైతే ఉందో ఆత్మ చైతన్యం పూర్తిగా ఆ శూన్య స్థితిలో ఉండి ఇవన్నీ సృష్టించబడ్డాయో అది నెక్స్ట్ హయ్యెస్ట్ అన్నట్టు చెప్తారనమాట. సో ఇవి లోకాలు, 7 లోకాలు. సో నెక్స్ట్ వచ్చేసి
మరి మనకి 7 స్వరాలు అన్నారు. స్వరాలు ఏమిటి మనకు తెలిసి సా రి గా మా పా దా ని. సా సా అంటే మళ్ళీ పైన సా ఒకటి, కింద సా ఒకటి, మనకి సరిగమ పద ని సా అంటాం కదా. సో 7 సా రి గా మా పా దా ని, నీ వరకు ఉంటాయి. ఇవి స్వరాలు. ఈ స్వరాలు కూడా మనకి పత్రిసారి ఏం చెప్తారంటే ప్రతిదానికి ఒక అంతరార్థం ఉంది. సా అంటే ఇక్కడ షడ్జమము, రా అంటే రిషభము, అలాగే మరి సారి గా అంటే గాంధారము, మా అంటే మధ్యమము, పా అంటే సారి గా మా, పా అంటే పంచమము. సో మరి తర్వాత సారి గా మా పా దైవతము, తర్వాత వచ్చేసి నిషాదము. సో ఈ స్వరాలనే మనకి రాగాల కింద మళ్ళీ జంట స్వరాలు ఇవన్నీ మనకి ఆ స్వరాలని ఫార్మేషన్లోనే మనం రాగాలని తయారు చేస్తాం. ఎలా అయితే మనము ఇవన్నీ ఏబిసిడీలు కానీ వీటినన్నిటినీ పదాల కింద, తర్వాత సెంటెన్సెస్ కింద ఎలా ఫామ్ చేస్తామో ఈ స్వరాలే తర్వాత మనకి రాగాల కింద మనం గానం చేయబడతాం. ఇది రాగాలు వచ్చేసి షడ్జమము ఇవన్నీ చెప్పుకున్నాం కదా. దీన్ని పత్రిసారి ఏం చెప్తారంటే మనకి చక్రాలతో కూడా కంపేర్ చేసి చెప్తారనమాట. ఇటు వచ్చి మూలాధారము, స్వాధిష్టానము. మూలాధారం వచ్చేసి సా, ఫస్ట్ వచ్చేసి షడ్జమము ఏదైతే ఉందో మనకి మూలాధారం ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా షడ్జమము, అలాగే తర్వాత రిషభము స్వాధిష్టానము. స్వాధిష్టానం అంటే అది రిషభము అంటాం కదా, ఎద్దు ఏదైతే ఉందో దానికి నా అనే ఎక్కువ ఇది ఆ రజోగుణం ఏదైతే ఎక్కువ ఉంటుందో అది రిషభం కింద చెప్తారనమాట. సో స్వాధిష్టానము అంటే నేను అనేది చాలా అక్కడ అధిష్టానంగా ఉంటుందన్నమాట. అహం ఏదైతే ఉందో నేను అన్నది చాలా బలంగా ఉంటుందన్నమాట. అలాగే సారి గాంధారము. గాంధారం వచ్చేసి మనం చూడండి గంధర్వులు బాగా గానం చేస్తారు, నాట్యము, ఇవన్నీ మణిపూరక చక్రం ఏదైతే ఉందో వాళ్ళందరూ చక్కగా పాటలు పాడుతూ మరి డ్యాన్సులు ఇవన్నీ కళాకారులుగా ఉంటారనమాట. ఎంతో అద్భుతంగా పాండిత్యంతో భౌతికమైన విషయాల్లో సైంటిస్టులుగాను అట్లా మణిపూరక చక్రం ఏదైతే ఉందో అది గాంధారంతో పోలుస్తారు. ప్రతిదానికి ఒక అర్థము, దానికి అంతరార్థం ఉందని చెప్తారనమాట. సో అలాగే గాంధారం తర్వాత మణిపూరంగం తర్వాత అనాహతం. ఇంకా అనాహతం దగ్గరకు వచ్చేసరికి శబ్దం ఏమి ఉండదు, అక్కడ నిశ్శబ్దం అన్నమాట. సో అక్కడ మౌనము, అంతా నిశ్శబ్దము, ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆ నిశ్శబ్దం అనేది ఉంటుంది. ఇంకా రాగము గానము ఏమీ ఉండదు. ఆ తర్వాత వచ్చేసి విశుద్ధ చక్రము వచ్చేసి సారి గా మా తర్వాత పంచమం అనమాట. ఈ పంచమం విశుద్ధ దగ్గరకు వస్తుంది. ఆ విశుద్ధంలో ఏంటంటే గత జన్మ కర్మలన్నిటినీ కూడా మరి చక్కగా క్లియర్ చేసుకుంటూ మరి ఆత్మోన్నతి సాధన చేస్తూ అప్పుడు దైవతం ఏదైతే ఉందో ఆజ్ఞా చక్రం చెప్తారు. దైవతం అంటే దైవం గురించిన మరి ఆ జ్ఞానం అనేది మనకి చర్మచక్షువులతో కాకుండా ఏదైతే మనం ఐస్ క్లోజ్ చేసుకుని ధ్యానం చేస్తూ ఆ దైవం గురించి తెలుసుకుంటామో ఆ దైవతము అన్నదాన్ని 6వ చక్రం ఆజ్ఞా చక్రంగా చెప్తారనమాట. ఇవన్నీ చక్రాలు. సో ఈ లోకాలు ఇవన్నీ చక్రాలు, స్వరాలు ఈ 6 కూడా చక్రాలే. అంటే మనం ఇక్కడిక్కడే మనము నేర్చుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఈ చక్రాల్లో మాత్రం మనకు రొటేషన్ అనేది కొంతసేపు మూలాధారంలో ఉంటాము, పని ఫిజికల్ వరల్డ్లో ఉన్నప్పుడు కొంతసేపు స్వాధిష్టానంలో నేను అహంతో ఉంటాము. అన్ని విషయాలు భౌతికానికి సంబంధించిన విషయాలు అన్నీ నేర్చుకుంటూ ఉంటాము. ఒకసారి మన పవర్ చూపించేసి మణిపూరలో ఉంటాము, మణిపూరకంలో ఏం చేయకుండా సైలెంట్గా ఉండాలనిపించి అనాహతలో ఉంటాం. మళ్ళీ ఇదంతా ఏంటి, కర్మలేంటి, ఇవేంటి అన్నీ మనకి డౌట్లు వస్తూ ఉంటాయి కదా. విశుద్ధలోకి వెళ్ళిపోతాం. విశుద్ధలోకి వెళ్ళి మళ్ళీ వాటిని చక్కగా కర్మలన్నింటినీ ఇది ఫలానా బ్యాడ్ చేశాను కనుక మళ్ళీ గుడ్ చేసుకోవాలి కనుక వాటిని అంటే ఎందుకంటే మనం ఎవరినైనా బాధ పెట్టినప్పుడు మనకి మళ్ళీ బాధను అనుభవిస్తున్నాము అన్న సత్యం ఎప్పుడైతే మనం గుర్తించామో ఇంకా అప్పుడు మంచి పనులు చేయడం, ఎందుకంటే బాధపడుతున్నాం, దుఃఖాన్ని పొందుతున్నాం కదా. సో మరి మంచి చేయాలి అన్న కోరికతోటి మరి మంచి పనులు చేస్తూ మరి ఆ కర్మలన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుని విశుద్ధ చక్రంలోకి రావడం, అక్కడ నుంచి మరి ఇంకా విషయాలు సత్యం గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ అసలు ఏంటి, మరి జన్మలు పరంపరలుగా ఇవన్నీ కర్మ పరంపరలు దైవాన్ని గురించి తెలుసుకోవడం విషయంలోకి వచ్చేసరికి ఆజ్ఞాచక్రంలో సాధన చేసి దైవతంలోకి ఆజ్ఞాచక్రంలోకి మనకి వస్తామన్నమాట. అందుకే కృష్ణుల వారు ఏం చెప్తారంటే అర్జునుడితోటి ఆ బ్రహ్మ భువనాలోక పునరావృత్తిని అర్జున మాముపేక్షత కౌంతేయ పునర్జన్మ న విద్యతే అంటారు. అంటే ఈ బ్రహ్మ సృష్టించిన ఈ భువన ఎన్ని లోకాల్లో అయినా కానీ
మళ్ళీ పుట్టుక చావు అనేది ఉంటూనే ఉంటుంది, మనం పుడుతూనే చనిపోతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటావో, మరి ఆ యొక్క స్థితి ఏంటి, శ్రీకృష్ణుల వారున్న స్థితి మరి అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్తారు. నువ్వెవరివి కృష్ణ అని అర్జునుడు అడిగినప్పుడు, అంటే అంత సమస్త ఉన్న ప్రకృతిలోను ఆ పంచభూతాల్లోనూ అన్నిటిలోనూ కూడా నేనే ఉన్నాను, అలాగే మరి సృష్టి మొదట్లోనూ ఉన్నాను, సృష్టి ఆది అంతంలోనూ ఉన్నాను అని చెప్తూ ఆత్మ యొక్క తత్వాన్ని మరి ఆయన చెప్తున్నారనమాట. అంటే ఆత్మకి పుట్టుక లేదు, అటు చావు లేదు, అది నిరంతరం మరి ఆత్మ అంతా కూడా సర్వవ్యాప్తమై ఉంది అని చెప్తారు. అది మనకి ఏంటంటే ఇక్కడ యోగంలోనే, ధ్యాన యోగంలోనే ఇవన్నీ మనం చేసుకుని అవన్నీ ఎన్నో జన్మలు పొందిన తర్వాత ఈ జన్మలు కాదు అసలు సత్యం తెలుసుకోవాలని ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో అప్పుడు ధ్యాన యోగులుగా మారతారనమాట. అంటే చక్రాతీత స్థితికి చేరుకోవాలి అంటే ధ్యాన స్థితిలో ఉండడం, ధ్యాన సాధన చేయడం, మీరు అన్నట్టు స్వరానికి చేరుకోవాలి. దైవతం తర్వాత నిషాదం ఏదైతే ఉందో సహస్రార స్థితి, అది నిర్గుణ పరబ్రహ్మం అనమాట. ఆ నిషాదం అంటే అక్కడ అంతా కూడా నిర్గుణం, నిరాకారం, నిరామయం అని ఏదైతే మనకి చెప్తున్నారో వేదాల్లో, మరి ఆ స్థితిలోకి పరబ్రహ్మ ఆత్మ చైతన్యం స్థితి గురించి తెలుసుకోవడమే ఫైనల్ స్టెప్ గనకనే ఆయన అర్జునుడితోటి తస్మాత్ యోగి భవార్జున అని చెప్తారు. ఎందుకంటే తపస్విబాధికో యోగి, మరి జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మభ్యాసికో యోగి, అలాగే కర్మ చేసే యోగి కన్నా కూడా తస్మాత్ యోగి భవార్జున అని చెప్తారు. తపస్సు చేసే తాపసి కన్నా, అలాగే మరి జ్ఞానం, ఎంతో జ్ఞానాన్ని ఇప్పుడు జ్ఞానం పొందాలి అంటే మనకి కోకొల్లలుగా ఉన్నాయి. అవి ఎన్ని జన్మలు మనం తీసుకున్నా, అన్ని జన్మల్లో అంత జ్ఞానాన్ని పొందినా దెర్ ఈజ్ నో లిమిట్ అనమాట. అక్కడ అన్లిమిటెడ్గా ఉంది జ్ఞానము. సో మరి ఎంత జ్ఞానాన్ని అది అలా పొందుతూ ఉంటాము. సో అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలి కదా, ఆ జ్ఞాన స్వరూపాన్ని తెలుసుకోవాలి. అలాగే మరి కర్మయోగి ఏంటంటే నిస్వార్థంగా సేవలు చేస్తూ మన కర్మ యోగాన్ని ఆయన అనుష్ఠానం చేస్తాడు. కానీ దానికన్నా కూడా ఒక యోగి, ధ్యాన యోగి ఏం చేస్తాడంటే తన నిజస్వరూపాన్ని, తన ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే నా గురించి నేను తెలుసుకోవాలని సాధన మొదలు పెడతామో, సో అక్కడి నుంచి మన అసలు సాధన మొదలవుతుంది. అది చక్రాతీత స్థితిని దాటడానికి అదే అప్పుడు స్థితికి వెళ్తాం, ఏది సహస్రార స్థితి అంటారు. వెళ్తాం. సో పత్రిజీ అలా చేయడం కోసం కావాల్సిన సాధనలు అన్నీ ఇచ్చారు కదా మేడం. ఎస్ సార్. ధ్యానంతో పాటు ఈ చక్రాతీత స్థితికి వెళ్ళాలన్నా, ఈ లోకాలన్నీ దాటి సత్యలోకానికి చేరుకోవాలంటే ఏమేం చెప్పారు పత్రిజీ? ఇప్పుడు ఈ సత్యలోకం మనం ఏదైతే సహస్రార స్థితి ఇది అంటున్నామో, మనకి యోగి భవార్జున అని చెప్తున్నారు కదా మరి శ్రీకృష్ణుల వారు. పత్రిజీ కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఈ ధ్యానం అనేది మళ్ళీ చేసేటప్పుడు ఆ ధ్యానం కోసమే చేయండి అని చెప్తున్నారు. ధ్యానం కోసమే చేయాలి, మిగతా వాటి కోసం కాదు. ఈ లోకాలు చూడాలను ఇవన్నీ కాకుండా ధ్యానం యొక్క లోతులు మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే మరి అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటాడు కదా, ఆయన కృష్ణుడిని కోరుకుంటే కృష్ణుడితో పాటు అన్నీ వస్తాయి. కృష్ణుడు అంటే ధ్యానమే. మరి అట్లా కాకుండా మరి దుర్యోధనుడికి ప్రాపంచికమే కావాలి కనుక, ఆయనకి రాజ్యమే కావాలి, అదే కోరిక కనుక మరి సైన్యాన్నే కోరుకుంటాడు. మిగతా కోరికలన్నీ కూడా ఇవి సైన్యం లాంటిదన్నమాట. కృష్ణుడివే కదా ఆ సైన్యం అంతా. మరి ఆ తెలివి ఉంటే మనం కృష్ణుడినే కోరుకుంటాం. సో ఆ ధ్యానం అనేది ఎప్పుడైతే మనము ఫలితం కోసం ఆశించకుండా మన గురించి మనం తెలుసుకోవడం కోసం, ధ్యానం లోతులు తెలుసుకోవడం కోసం మనము ఆ ధ్యానాన్ని చేయడం మొదలు పెడితే ఆ లోతులను తెలుసుకుంటాం. మన గురించి మనం తెలుసుకోవడం అనేది మొదలు పెడతాం. అక్కడ శ్వాసని, ఆ శ్వాసానుసంధానంతో మరి మనకి ఈ పరిమితమైన నేను అనేది ఏదైతే ఉందో అది మనకి విశ్వంతో మరి కనెక్ట్ కావాలి అంటే మరి నిరాకారం కదా, అది ఉన్నదంతా చైతన్యం అంతా నిరాకారం సర్వత్రా వ్యాపించి ఉన్నది. మరి మనలో ఉన్న తత్వం కూడా ఏదైతే వాయుతత్వంతో మరి సమస్తం మొత్తం అంతా బాడీలో వ్యాపించి ఉంది అదే కదా, వాయుతత్వంతో ఉన్నదాన్ని మనం కూడా దాన్ని పట్టుకుంటే మనం దాన్ని చేరుకోగలుగుతాం అన్నమాట. ఈ ఆనాపానసతి ధ్యాన విధానాన్ని అందుకే మనకి పత్రిజీ దీన్ని పట్టుకోండి చాలు, మీరు ఆ ధ్యానం చేస్తే చాలు, మీకు ఏది రావాలో అది వస్తుంది. లోకాలకు వెళ్ళడం, లోకాలు తెలుసుకోవడం ఆటోమేటిక్గా వస్తుంది. లోకాలకి వెళ్ళాలని ప్రత్యేకంగా దానికి దాని మీద ధ్యాస అక్కర్లా,
దాని మీద ధ్యాస వద్దని చెప్తున్నారు. ఈ స్వరాలను అవి ఇవన్నీ ఏమొద్దు, ఈవెన్ చక్రాలు అనే పేర్లు కూడా వద్దని చెప్పారు సార్ కదా మేడం. చక్రాలు అదే సార్ ఏమంటారంటే వీటిని అన్నిటినీ కూడా మనము సమంగా చూడాలి, ఒకటి ఎక్కువ కింద పైన, కింద నుంచి పైకి నిలువున ఇలా చూడటం కాకుండా ఇలా అడ్డుగా చూడమంట, ఇలా చూస్తే సమంగా కనిపిస్తుంది మనకి, అంతే కదా, అన్ని సమంగా ఉన్నాయి. అది స్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ నేర్చుకుంటూ, అంటే ఇంత సమస్థితి రావాలి అంటే ఇప్పుడు ఆయన ఒక యోగిగా ఉన్నారు గనక ఆ యోగ స్థితిలో ఉన్న వాళ్ళకి అంతా సమంగానే కనిపిస్తుంది. సో మనల్ని కూడా ఆ స్థితికి చేరుకోమనే చెప్తున్నారు పత్రిజీ. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చూడటం కాకుండా మీరు అందరం కూడా దైవాలమే, మనం అందరం కూడా ఆ దైవం నుంచి వచ్చిన వాళ్ళమే కనుక ఈ యోగం అంటేనే సార్ ఏం చెప్తారంటే ఒక కలయిక. ఎట్లా అంటే మనం నరుడి తత్వంలో ఉన్నాము, ఆ నారాయణ తత్వాన్ని మనం తెలుసుకోవాలి, ఆ సత్యం తెలుసుకుంటాం. ఈ ధ్యానం ద్వారా మనం కేవలం నరుడమే కాదు, మనం నారాయణులు అన్న సత్యాన్ని తెలుసుకుంటాం అన్నమాట. నరుడు రూపంలో ఉన్న నారాయణులం అని తెలుసుకుంటాం. సో దానికోసమే ధ్యానం అని చెప్తారు. సో ఆ యోగం అంటేనే సమత్వం యోగ ఉచ్యతే అని చెప్తారు కదా. సో అది ఏంటంటే అంతా సమంగా మొత్తం అంతా, ఏది కూడా ఎక్కువ తక్కువ లేవు. మూలాధార తక్కువ అని, అనహతలో సైలెంట్గా ఉంటే ఎక్కువ అని, ధ్యాన సాధన చేసి ఆజ్ఞాలో ఉంటేనే ఎక్కువ అని కాదు, అన్నీ సమంగా ఉంటాయి. ఒక్కొక్కసప్పుడు ఒక దాంట్లో ఉంటాం. అంటే అన్నిట్లో సార్ చెప్పినట్టు అన్నీ 100 ఉండాలి మనము. అది బ్యాలెన్స్ లేకపోవడం వల్లనే మళ్ళీ వస్తూ ఉంటాం అంటారు కదా మేడం. దాని గురించి ఏం చెప్పారు చెప్పండి, ఈ చక్రాల గురించి. అంటే ఈ చక్రాలు ఏంటంటే మనము ముందు కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు మనం ఎలా అయితే మనము ఫిజికల్ బాడీ తీసుకున్నాం సార్, తీసుకున్న తర్వాత కొన్ని రోజులు చిన్నపిల్లలుగా ఉంటాం. ఒక 5 సంవత్సరాలు ఒక అవస్థ ఉంటుంది, 5 తర్వాత మళ్ళీ 15 సంవత్సరాలు ఒక అవస్థ, 15 నుంచి 20 ఒక అవస్థ, 20 నుంచి ఎట్లా అయితే మనం ఎదుగుతూ అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో ఆత్మ కూడా అలాగే మరి బాల్యాత్మలు ఉంటాయి. ఆ బాల్యాత్మలకు అప్పుడే మరి జంతు జన్మల నుంచి డైరెక్ట్గా మనసు ఎప్పుడైతే మనం వికాసం చెంది మరి కొత్తగా నూతనంగా జన్మలు తీసుకున్న ఆత్మలు ఉంటాయి, మూలాధార స్థితిలోనే ఉంటాయి. అంటే వాళ్ళకి ఎప్పుడు తినడం, పడుకోవడం, ఈ ఆహార సంపాదన నేర్చుకుంటాం. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏముంటుంది, తింటారు, పడుకుంటారు, ఏవో కొన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్తారు, అక్కడ కూడా వాళ్ళకి తినిపిచ్చి పడుకోబెట్టి మళ్ళీ ఇంటికి పంపిస్తూ ఉంటారు. సో ప్రీ ప్రైమరీలో. సో అట్లాగే ఈ జన్మలన్నీ కూడా అలాగే భూలోకానికి పంపిస్తారు, నేర్చుకోమంటారు, వీళ్ళ ఆహార సంపాదన. అంతకుముందు ఏం చేశారు, జంతు జన్మల్లో ఆహార సంపాదన, పిల్లలను కనడం, ఇదే కదా కంటిన్యూషన్లో అదే జరుగుతుంది. తర్వాత మిగతా వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం కూడా ఇలా నేర్చుకోవాలి అన్న జ్ఞానం కలుగుతుంది. అట్లాగే మరి స్కూల్కి వెళ్ళటానికి ఏడుపు, మళ్ళీ వచ్చేటప్పుడు ఏడుపు ఎలా ఉంటాయో, భూలోకం వచ్చినప్పుడు రాను అని ఏడుపు, మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళనని ఏడుపు, అన్నీ అలాగే ఉంటాయి సేమ్ మూలాధారంలో. మళ్ళీ తర్వాత స్వాధిష్టానంలోకి వచ్చిన తర్వాత నేను అనేది ఏదో నిరూపించుకోవాలి, తినడం పడుకోవడం కాదు అని ఎలా అయితే అనుకుంటామో, సంథింగ్ ఏదన్నా నేను సాధించాలి అన్న కోరిక ఎప్పుడైతే వచ్చిందో నేర్చుకోవడం. సో ఆధిపత్యం, లీడర్షిప్ క్వాలిటీస్ తెచ్చుకోవడము. సో ఇవన్నీ కూడా ఒక యవ్వనాత్మలు ఎలా ఉంటాయి, సో అట్లా ఒక మంచి అన్నిటి మీద తపన నేర్చుకోవాలని, కొత్తవి ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ ఎట్లా అయితే యవ్వనంలో ఉన్న పిల్లలకి మనకి ఎలా వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇది చూడాలి, అది చూడాలి, చెప్తే వినరు, అర్థం చేసుకోలేరు. అది ఎలా ఉంటుందంటే సిచ్యుయేషను, అటు పూర్తి మెచ్యూర్డ్గా ఉండరు, చెప్పింది వినరు, వినిపించుకోరు, అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారు. అలాగే ఆత్మలు కూడా అలాగే ఉంటాయి, కొన్ని మనకు చూస్తూ ఉంటాం కదా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు. సో ఆత్మల స్థితులు కూడా అలాగే సేమ్ ఇలా మన అవస్థ పిల్లలది ఎలా ఉంటుందో అట్లా ఆ ప్రౌఢావస్థలో వచ్చిన తర్వాత మరి మనం ఇవన్నీ చేసాము, ఇంకా ఆ తర్వాత బాధ్యత తీసుకుంటారు. కొన్ని బాధ్యతలు తీసుకొని మరి ఫ్యామిలీని లీడ్ చేయడం ఇట్లా ఎలా చేస్తారో అట్లాగా మరి మణిపూరకంలోకి వచ్చేసరికి కొంచెం సాత్వికంగా మారడం, మరి ఇంకా చక్కగా కొత్త విద్యలు, ఇవన్నీ సంగీతం ఇవి ఎలా అయితే ఉన్నాయో అట్లా సాత్వికంగా ఉంటారనమాట. ఆ తర్వాత అనాహతంలోకి వచ్చిన తర్వాత, ఒక మిడిల్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఎలా అయితే ఒక మెచ్యూరిటీ వచ్చి
అన్నింటినీ అర్థం చేసుకో అంటే కింద ఇప్పుడు చూడండి మనకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ మనం ఇప్పుడు ఈ ఏజ్లో ఉన్నాము, మనం అందరినీ అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మధ్యస్థంలోకి వచ్చేసరికి చూడండి మద్యమం, అనాహతం, ఈ మద్యం సార్ ఏం చెప్తారంటే ఈ పైన ఊర్ధ్వస్థితుల్ని అర్థం చేసుకోగలుగుతారు. ఓకే వీళ్ళు విశుద్ధంలో ఉన్నారు, ఆజ్ఞలో ఇలా వస్తాయన్నమాట, దైవతంలో ఇలా ఓకే మనకి ఋషులు కనిపిస్తారనమాట. కానీ మూలాధారంలో ఉన్నవాడు ఒప్పుకోడు, నీకు ఋషులు కనిపించారంటే అదంతా రాంగ్ అంటాడు. సో అట్లా ఈ దైవతంలో ఉన్న ఈ మధ్యమంలో ఉన్న వాళ్ళది, అనాహత చక్రంలో ఉన్న వాళ్ళు పైన దాన్ని ఓకే ఇది చెప్తున్నారంటే ఇదేదో ఉంది మనం తెలుసుకోవాలి సంథింగ్ అన్నది వాళ్ళకి అర్థం, మనకు తెలియదు కానీ ఉంది అంటారు, ఉంది మన ఇది మూలాధారాలు ఉన్నప్పుడు అవన్నీ ఏమీ లేవు, పెద్ద ట్రాష్ కల్పిస్తున్నారు. స్వాదిష్ట అలా మరి కింద చక్రాల్లో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటారు. మరి ఓకే వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు, ఇంకా చిన్న పిల్లలు అని మనం ఎలా అయితే పెద్దవాళ్ళని వాడు చిన్నపిల్ల వాళ్ళే అలాగే ఉంటాడులే. ఇప్పుడు 16 years ఏజ్ పిల్లలు విన్నప్పుడు వాడు అలాగే ఉంటాడులే, వాడి ఏజ్కి ఇంత వాడే నేర్చుకుంటాడులే అని మనం ఎలా అయితే వాళ్ళకి టైం ఇస్తాం. ఎందుకంటే నేర్చుకోవడానికి, వాళ్ళు మారడానికి ఒక టైం అనేది ఉంటుంది, ట్రాన్సిషన్ పీరియడ్ అనేది కూడా జరుగుతూ ఉందిలే అని ఈ మధ్యమంలో ఉన్న వాళ్ళు కూడా అట్లాగే ఇలాంటి సోల్స్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా తర్వాత క్రమంగా ఇంకా ఊర్ధ్వ చక్రాలకి విశుద్ధ ఇంకా ఆజ్ఞ దగ్గరికి వెళ్ళేసరికి మనకి కింద వాళ్ళని అర్థం చేసుకోవడం అనేది ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది పైన చక్రాలకి. ఇంకా సహస్రారంలో ఉన్న యోగి ఎలా ఉంటారు అంటే అంతా కూడా సమంగా చూస్తారు, ఏది ఎక్కువ తక్కువ ఏం లేదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వృద్ధుడు ఉన్నాడు అంటే అన్ని దశల్ని చూసుకుంటూ వచ్చిన ఒక స్థితిలో, ఒక మెచ్యూర్డ్ స్థితిలో ఎలా ఉంటారో ఒక సహస్రార స్థితిలో ఉన్న యోగి కూడా ఓకే నేర్చుకుంటున్నాడు. ఇతను మూలాధారంలో ఇతను రకరకాల ఆత్మ పరిస్థితులు, ఆత్మ అనుభవాల కోసం ఇది జన్మ తీసుకుంటూ ఉన్నారు అన్నది, అలాగే మరి పుట్టుక చావు అనేది శరీరానికే కానీ ఆత్మకి లేదు అన్న సత్యాన్ని ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ మిగతా చక్రాల్లో ఉన్న వాళ్ళందరికీ సహస్రారంలో ఉన్నవారు జ్ఞానం అందించడానికి ముందుకొస్తారు. బాబు ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ ఇది ఉంటుంది అని, అంతే కదా మేడం? శ్యామల మేడం ఇవన్నీ చెప్తున్నారు సహస్రారంలో ఉండి. మనకి పత్రిజీ సహస్రారంలో ఇవన్నీ అందించారు, మనల్ని అక్కడికి తీసుకెళ్లారు కదా మేడం. తీసుకెళ్ళి ఇలా ఉన్నాయి అని చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతున్నాము, దానికోసం సాధన చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే ఈ లోకాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, స్థితులు ఉన్నాయి. కానీ మనకి ఆ యోగ స్థితిలో ఉన్న యోగి మాత్రం అన్నిటినీ సమంగానే చూస్తారు, ఏది ఎక్కువ తక్కువ అనేది లేదనమాట. సో ఆ యోగ స్థితిలో ఉండే కర్మలు చేయమని చెప్తాడు కృష్ణుడు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. సో పత్రిజీ కూడా మనకు అదే చెప్తున్నారు, అంటే కర్మలు చేస్తూ ఉండండి, కానీ అది సిద్ధించినా సిద్ధించకపోయినా మరి సమంగా ఉండమని చెప్తారు. ఫలితం కోసం, ఫలితం వచ్చినప్పుడు ఒకలాగా, ఫలితం రానప్పుడు మరోలాగా. సో ధ్యాన సాధన మొదలెడితే స్టార్టింగ్ అనుకునేవన్నీ జరిగిపోతూ ఉంటాయి, అరే వా అని ఉప్పొంగిపోవడం, కొన్నాళ్ళకు నార్మల్ అయిపోతాం, నార్మల్ పీపుల్ లాగా అయిపోతాం, అంతే కదా మేడం? ధ్యానం చేస్తే కొత్తలో చాలా అంత ఫాస్ట్గా జరిగిపోతుంటుంది మన థాట్ పవర్. చాలామంది ఇప్పుడు అదే ప్రశ్నలు, తర్వాత అరే ఏమనుకున్నా జరగట్లేదు నేను అంటే ఆ సిద్ధుల పట్ల మనం ఇంకా సమంగా ఉండాలి, ఇంకెప్పుడు అర్థం అది పెంపొందించుకోవాలిగా. సిద్ధసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. అది యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. అంటే ఇప్పుడు ధ్యానాన్ని నేను ఫలితం కోసమే ఆశించి మొదలు పెట్టాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? ముందు అసలు ఫలితం కోసమే ఆశించి మొదలు పెట్టేస్తున్నాం. సో అట్లా ఫలితం కోసం ఆశించకుండా దానిలో ఉన్న ఆనందం, ఏదైనా ఒక పని చేయాలి, ఇప్పుడు సంగీతం నేర్చుకుంటాం మనం, దేనికి ముందే నాకు ఇది వచ్చేసేయాలని పోయి కచేరీ ఇవ్వాలి, నాకు ఒక ప్రోగ్రామ్కి ₹1,00,000 ఇవ్వాలని గోల్ పెట్టుకోం కదా. అది చక్కగా దానిలో ఎంజాయ్ చేయడం కోసం చక్కగా నేర్చుకుని పర్ఫెక్షన్ సంగీతం మనం రాగాలు ఎలా అయితే పర్ఫెక్షన్ కోసం మనము సాధన చేస్తామో ఈ జీవితంలో అలాగే ప్రతి విషయంలో కూడా మరి చక్కగా యోగ కర్మసు కౌశలం అంటారు, అంటే కర్మల్లో కౌశల్యం కోసమే మనము జన్మ తీసుకున్నది. అలాగే ధ్యానం కూడా ఇంకా ధ్యానం బాగా చెయ్యగల స్థితిని, మరి ఆ సమత్వాన్ని సాధించడానికి, ఆ ధ్యానం యొక్క లోతుల్ని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయమంటారు. దాన్ని ఎంజాయ్ చేయాలి మనం. ఫలితం కోసం ఆశిస్తున్నప్పుడు ఏమవుతుందంటే దాని వెనకాల పరిగెడతాము, రిజల్ట్ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడతాము, అసలు పని సరిగ్గా చేయలేము. అంతే, రిజల్ట్ మైండ్లో ఉన్నప్పుడు నేను అద్భుతంగా ఈ పని చేయాలన్నప్పుడు రిజల్ట్ మైండ్లో ఉంటుంది, చేసే పని మీద ధ్యాస మిస్ అవుతాం. కరెక్ట్ మేడం.
పని మీద ధ్యాస పెట్టినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. అంతే కదా మేడం, సాధకులు అందరూ కూడా సాధన చేసుకుంటూ వెళ్ళారు, అందులో భాగంగా అన్నీ వచ్చాయి. వండర్ఫుల్ మేడం. సో ఫైనల్గా ఈరోజు మీ మెసేజ్ మేడం? సో ఇదే సార్, అదేంటంటే మనము తెలుసుకోవాల్సిన పత్రిజీ మనకి అందించింది ఏంటంటే, అన్నమాచార్యుల వారు ఏదైతే చెప్తారో, నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యం. సో అది పత్రిజీ, మనం కళ్ళు తెరిచున్నప్పుడు ప్రాపంచికము, కానక కన్నది కైవల్యము అంటే మనం కళ్ళు రెండు మూసుకొని ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉంటామో, అది మనం ఆ చర్మచక్షువుని క్లోజ్ చేసుకుని ఆ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కానక కన్నది కైవల్యం అనేది మనకు కనిపించదు. సో కళ్ళు తెరుచుకున్నప్పుడు ప్రాపంచికంలో ఉంటాము. ఆ ప్రాపంచిక జీవితాన్ని, మరి ఆ కోరికలని, మనము చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో మనం కష్టపడి సాధించుకుందాం, దానికోసం ధ్యానం కాదు. మిగతావన్నీ ఇప్పుడు పెళ్లి చేయాలో, బాగా చదువు రావాలంటే బాగా చదువుకుంటే మార్కులు వస్తాయి. సో పెళ్లి చేయాలంటే చుట్టాలు నలుగురిని కలుసుకొని మాట్లాడి ఈ సంబంధాలు చూసుకుంటే వస్తాయి. సో ఆరోగ్యం బాగుండాలంటే మనం మంచిగా తీసుకునే ఫుడ్ కానీ ఇవన్నీ చూసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మరి మనసుని అన్నిటినీ కూడా చక్కగా పెట్టుకున్నప్పుడు వస్తుంది. సో చిన్న చిన్న కోరికలు ఏవైనా కానీ మనము కష్టపడి కోరికలను సాధించుకుందాం ప్రాపంచికంగా, కానీ ధ్యానం మటుకు ధ్యానం కోసం చేద్దాం. మూడో కన్ను ఓపెన్ అవ్వాలనో, కుండల్ని రైజ్ అవ్వాలనో ఎందుకు చెప్తున్నారు అంటే, అలానా ఆశించి నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు అది నాకు రాకపోతే ఏమవుతుందంటే ధ్యానం చేయడం ఆపేస్తాం. రైట్. సో అందుకని పత్రిజీ ఏం చెప్తున్నారు, ప్రాపంచ కోరికల కోసం ధ్యానం చేయకుండా ధ్యానం లోతులను తెలుసుకోవడం కోసం, నన్ను నేను తెలుసుకోవడం కోసం నేను ధ్యానం ఎప్పుడైతే మొదలు పెడతానో, అది ఇంకా లోతులు తెలిసే కొద్దీ మనం ఆనందంలోనే ఉంటాం, ఆనందం అనుభవిస్తూ ఉంటాం. మనకు రావాల్సినవి ఎలాగో వస్తూ ఉంటాయి, చేయవలసినవి చేస్తే రావాల్సినవి వస్తాయి. ఇది కూడా చెప్పారు. అంతే. ఆ కర్మ చేస్తూ పోదాం, మనం దాన్ని ఆశించద్దు, ఫలితం ఆశించద్దు. మన నీడ ఎలా అయితే మనం వెనక్కి తిరిగి చూసుకోమో, మనతో పాటు మన నీడ వచ్చినట్టే మన కర్మలకు ఫలితం అనేది ఎలాగో వస్తుంది. సో ఆశించి దుఃఖం పొందొద్దు, ఆశిస్తే దుఃఖం వస్తుంది, దుఃఖం కావాలంటే ఆశించండి అని చెప్తారు. రైట్ మేడం, వండర్ఫుల్ మేడం, అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇది మిత్రులారా, విన్నాం కదా పత్రిజీ సుభాషితాల్లో 7 లోకాలు, 7 స్వరాలు, 7 చక్రాలు అన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు. ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేయాలి. ధ్యానం దేనికోసం చేయాలి? ఈ లోకాలు ఉంటాయా అని తెలుసుకోవడం కోసం కాదు, చక్రాలు ఉంటాయా అని తెలుసుకోవడం కోసం కాదు, ఇవన్నీ ఆటోమేటిక్గా తెలుస్తాయి. ధ్యానం కోసమే, ఏమి ఆశించకుండా చేసినప్పుడు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో ఇవన్నీ అర్థం అవ్వడంతో పాటు ప్రాపంచికంగా ఉన్న కోరికలు కూడా ఆటోమేటిక్గా తీరుతాయి అనేదే మేడం గారు చెప్పేది. సో మై డియర్ ఫ్రెండ్స్, పత్రిజీ అమృతోత్సవాలు జరుగుతున్న వేళ మరింత అద్భుతంగా ధ్యాన సాధన చేసి వారి ఎనర్జీకి, జ్ఞానానికి కనెక్ట్ అవుదాం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.